హలో హలో ప్లీజ్ హెల్ప్ మీ. ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి మేడం, మీ దగ్గర ఉంది నా ఫోనే. ఒసేయ్ 10:30 అవుతుంది, బయటికి రావా? అయిపోయింది. ఏంట్రాయ్ రోజు వర్క్ నుంచి మొహం మట్టగిరసలా పెట్టుకుని వచ్చాడువి, ఇవాళంటే కలకలాడిపోతున్నావు స్ట్రీట్ లైట్ లాగా. ఏంటి అలా చూస్తున్నావు? అదే కొత్త పెళ్లి కూతురు నువ్వా నేనా అని. ఇంతకీ ఎవరా పిల్లాడు? సిద్ధు. ఐఎమ్ ఐశ్వర్య. పరిచయం ఈ గంట కూడా కాలేదు, ఇంకా మొహం కూడా చూడలేదు. తనతో మాట్లాడుతుంటే ఎవరో కొత్త మనిషితో మాట్లాడుతున్నట్టు అస్సలు అనిపించలేదు తెలుసా. చాలా నచ్చేసిందిరా. చాలా కంఫర్టబుల్ గా ఉంది. మొహం కూడా చూడకుండానే నచ్చేసిందా? అట్లెట్లా నచ్చాడే నీకు? దట్స్ మీ. ఫేస్ కన్నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, కనెక్షన్ ఇంపార్టెంట్. సరేలే, తన ఫేస్ నువ్వు చూడకు, నీ ఫేస్ తనకు చూపియకు. కలిసాక ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా ఈ సోది సోది కాదని. డన్. ఈ 1 వీక్ లో తనకి నా ఫేస్ చూపించను, నేను తన ఫేస్ చూడను. దుర్గా అనే కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తుంది. దుర్గానా? హార్ట్ సింబల్ కూడా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దేగుద్దంటవా? ఉద్యోగాలు రాకనే కదా ఇలా డెలివరీలో క్యూపిడోలు చేసుకునేది, అదైనా సరిగ్గా చేయాలిగా. ఈ సిద్ధిగోడు ఏంట్రా ఫోన్ ఎత్తాడు? అసలు ఇక్కడ ఎంత రచ్చ జరుగుతుందో తెలుసా వాడికి? పైనుంచి ఎక్కేస్తున్నారు యాక్షన్ తీసుకోమని. అది కాదురా, నీకు కావాల్సింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. 6 months అయింది, 1 రూపీ ప్రాఫిట్ కూడా చేయలేదు. 6 నెలలు మహా అయితే సంవత్సరం. ఉన్నప్పులు తెచ్చేసి ఊరెళ్ళి పొలం పనులు చూసుకుంటా. ఇలా అయితే కష్టమేమో తేజు. ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తే ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ వస్తుంది కదా. రెస్పెక్ట్ఫుల్ జాబ్ అంటే ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏసీలో కూర్చొని చేసేదే కాదు. ఎవరి జాబ్ వాడికి గొప్పే. ఒసే ఎక్కడున్నావు? పెద్ద స్టంట్ అయిందే బాబు, ఒక 10 minutes లో రీచ్ అయిపోతాను. వీడే నన్ను ఫాలో అవుతున్నాడు. ఐషు కేర్ఫుల్. హలో ఐషు గారు. హలో ఐషు గారు ఉన్నారా?